పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల సమీపంలోని 44వ జాతీయ రహదారి నిన్న అర్ధరాత్రి నెత్తురూడింది. వేగంగా దూసుకెళ్తున్న 2 ప్రైవేట్ బస్సులు బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికుల రోదనలు మిన్నంటాయి. మృత్యుఘోషతో ఆ ప్రాంతం మొత్తం నిశ్శబ్దమైపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న బస్సును బెంగళూరు వైపు వెళ్తున్న మరో బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ సాంబశివారెడ్డి కుమారుడు అశోక్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. తీవ్రంగా గాయపడిన మరో 14 మంది ప్రయాణికులను స్థానికులు పోలీసులు హుటాహుటిన జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అధిక వేగం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. భారీ వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి వేళ డ్రైవర్లు అలసటతో వాహనాలు నడపడం వల్లనే ఇలాంటి మరణ మృదంగాలు జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో డ్రైవర్లు చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు జాతీయ రహదారులపై జరుగుతున్న వరుస ప్రమాదాలు సామాన్యులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణానికి ముందు డ్రైవర్లు తగిన విశ్రాంతి తీసుకోవడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టినా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.